సినీ ఇండస్ట్రీలో ఒక జంట పెళ్లి జరుగుతుందంటే దాదాపు అందరి కళ్ళు ఆ పెళ్లిపైనే ఉంటాయి. ఆ పెళ్లి ఖర్చు ఎంత, కట్నం కింద పెళ్లి కుమార్తె ఎంత తీసుకువస్తుంది, వారి ఆస్తుల వివరాలు ఏంటి, పెళ్లికి ఎవరెవరు అతిథులుగా వస్తున్నారు, ఇలా ప్రతి విషయాన్ని ఆరా తీస్తూ ఉంటారు. ఇదే క్రమంలో తమ స్థాయికి తగ్గట్టుగా సెలబ్రిటీలు కూడా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. అంతేకాదు వాళ్ళ భార్యల నుంచి వందల కోట్ల రూపాయల కట్నాలు కూడా పొందారు. ఇప్పుడు ఆ జాబితాలోకి అఖిల్ అక్కినేని కూడా చేరిపోయారు. పెళ్లి సింపుల్గా జరిగినా అటు బిజినెస్ మ్యాన్ కుమార్తె కావడంతో కట్నం కూడా భారీగానే తెచ్చిందని అంటున్నారు. అఖిల్ వివాహం చేసుకున్న అమ్మాయి జైనాబ్ అక్కినేని ఇంటికి చిన్న కోడలుగా అడుగు పెడుతోంది. ఈ వ్యాపారవేత్త కుమార్తె తన వెంట ఎంత కట్నం తీసుకువచ్చిందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి జైనాబ్ అక్కినేని ఇంటికి కోడలిగా వస్తూ ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి తీసుకువచ్చిందనేది ఒకసారి చూద్దాం. 2 సంవత్సరాలుగా ప్రేమలో వ్యవహరిస్తున్న అక్కినేని అఖిల్ జైనాబ్ రౌడ్జీ ఎట్టకేలకు ఏడాది జూన్ 6న వివాహ బంధంలో అడుగుపెట్టారు. ఈ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ జంటని ఆశీర్వదించారు. జైనాబ్ వ్యక్తిగత విషయానికి వస్తే ఆమె చాలా ప్రైవేట్ లైఫ్ని ఇష్టపడుతూ ఉంటారు. ఆమెకు సంబంధించిన విషయాలు మాత్రం అందరికీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఆమె ఒక ఆర్టిస్ట్, కల్చరల్ ఆర్టిస్ట్గా గుర్తింపు పొందారు. పెయింటింగ్ అంటే మహా ఇష్టం. తరచూ ఆమె వేసిన పెయింటింగ్స్ హైదరాబాద్ మొదలుకొని దుబాయ్ వరకు పలు ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తూ ఉంటారు. వివిధ దేశాలు కూడా ఆమె వెళ్తూ ఉంటారు. ఆమె తండ్రి జుల్ఫీ రౌడ్జీ, ఆయన పెద్ద వ్యాపారవేత్త, నిర్మాణ రంగంలో ఉన్నారు. సుమారు 30 ఏళ్ల అనుభవం ఉంది వ్యాపారంలో. ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కూడా కలిగి ఉన్నారు ఆయన. ఈ సంస్థకు ఆయన ఎండీ చైర్మన్గా ఉన్నారు. పలు చోట్ల వీటి యూనిట్స్ కూడా ఉన్నాయి. ముంబై బేస్డ్ ఫ్యామిలీ అయిన హైదరాబాద్లో స్థిరపడ్డారు. పైగా ఎనర్జీ కంపెనీలతో పాటు ఇతర వ్యాపార రంగాల్లో కూడా స్థిరపడిన కుటుంబం. దీన్ని బట్టి చూస్తే వేల కోట్ల రూపాయల ఆస్తులపైనే ఉంటాయి. ఇండియా వైడ్గా కన్స్ట్రక్షన్, పవర్ ప్రాజెక్టులు కూడా వీరికి ఎన్నో ఉన్నాయి. ఇన్ని వేల కోట్లకు ఆస్తి పర్రాలు కాబట్టి అందుకు తగ్గట్టుగానే ఆమె తన అత్తవారింటికి భారీగా కట్న కానుకలు తీసుకువచ్చిందట. హైదరాబాద్లో ఖరీదైన బంగ్లాతో పాటు అత్యాధునిక టెక్నాలజీ తయారు చేసిన 2 కార్లు కూడా తన వెంట తీసుకువచ్చింది. అంతేకాదు సుమారుగా 1 నుంచి 2 కేజీల బంగారం వరకు తీసుకువచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఒక డైమండ్ నెక్లెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు తండ్రి మెచ్చిన కుమార్తె కావడంతో తండ్రి వ్యాపారాల్లో 10% వాటా కూడా పొందనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ వేల కోట్ల రూపాయల ఆస్తికి అధిపతురాలు కాబట్టి ఈ మాత్రం తెచ్చి ఉంటుందని అందరూ ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.